ఊరికే సాకులు చెప్పొద్దు. నీ ప్రమోషన్ పరీక్ష దగ్గర పడుతుంది. నడుము నొప్పి వల్ల నీ గదికి రాలేకపోతున్నాను. అందుకే నా గదిలోనే ఉంటాను. కానీ ఈ అమ్మాయి నా గదిలోనే ఉంటుంది. మీరు చెప్పండి అత్తయ్య, మేం ముగ్గురం ఒక్కరోజు మీతో ఉండొచ్చా? పెద్ద కోడల, ఇది నా గది. నా గదిలో ఎవరు ఉండాలో నేనే నిర్ణయిస్తాను. లేదు, అది ఇంత పెద్ద గొడవ జరిగింది కదా అని ఊరికే అలా అంటున్నాము. ఊరికే అన్నాము అంతే. నువ్వు నా గదిలో ఉండి ఉంటే గొడవ చిన్నదయ్యేదా? ఈ పాటికి చచ్చిపోయి ఉంటా. పెద్ద అత్తయ్య, నేను ఉండనా? లేదు లేదు మీతా, నేను కష్టపడనివ్వను. అయినా నీ భర్త సంవత్సరానికి 1-2 సార్లు సెలవులకు వస్తాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా నిన్ను నా గదిలో ఉంచుకుంటే మనసులో నన్ను తిట్టుకుంటూ ఉంటావు. లేదు లేదు పెద్ద అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడు అలా ఆలోచించలేను. అది పెద్ద పాపం. చాలు చాలు, ఇక ఆపండి. చిన్న, చెప్పు త్వరగా, ఏం మాట్లాడటానికి వచ్చావు? అత్తయ్య, నేను మీ కాలు నొక్కనా? నీకు లేదు, పర్వాలేదు. ఈ కాలు కొంచెం నొప్పిగా ఉంది, పిసికితే బాగుంటుంది. అమ్మా, ఏంటి చిన్న? అది నేనేం చెప్పినానంటే నీతో ఒక విషయం మాట్లాడాలి. అదే అహాన వాళ్ళ అమ్మకి ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఇంకా అహాన వాళ్ళ ఇంట్లో పరిస్థితి అసలు బాలేదు. ఎందుకంటే ఆ పోలీస్ అహాన వాళ్ళ ఇంటికి వెళ్ళి అకస్మాత్తుగా తనని తీసుకువచ్చారు కదా. అందుకే అహాన వాళ్ళ అమ్మ ఉదయం నుండి అన్నం కూడా తినలేదు. అహాన వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ అమ్మను ఇంటి నుండి బయటికి పంపించేస్తామని అంటున్నారు. అరే మరిది గారు, ఏం మాట్లాడుతున్నారు? రా వదిన, చూడు. వెళ్ళనివ్వు, మనకేంటి? వాళ్ళ విషయాలు మనకెందుకు? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అది వారి వ్యక్తిగత విషయం. కానీ అక్కడికి పోలీసు వచ్చారు కదా, దానివల్ల ఈమె అమ్మ వల్లే తమకు అవమానం జరిగిందని వారు అనుకుంటున్నారు. అందుకే ఆమెను ఇంటి నుండి బయటికి పంపాలని చూస్తున్నారు. ఇప్పుడు బయటికి పంపే మాట వచ్చింది కాబట్టే ఆమె ఏడుస్తోంది. తన సామాన్లన్నీ సర్దేసుకుంది. అది కాక ఒక్క రోజులో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు వెతకడం చాలా కష్టం. ఒక్క రోజులో అస్సలు దొరకదు కదా. అహానా, నీకిది చెప్పాలనుకోలేదు. తన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, అంతా విన్నాను. నాకు అమ్మకు చెప్పడం అవసరం అనిపించింది, ఎందుకంటే అమ్మ చాలా దయగలది. అహానా, సరిగా చెయ్యి. ఒక కాల్ అయితే వచ్చింది, మేం విన్నాం కదా. అది ఇంకా తెలుసా, ఆ తర్వాత అహానా ఏడ్చింది కూడా. అవునమ్మా, పాపం చాలా ఏడుస్తోంది. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడుంది? ప్రస్తుతానికి అక్కడే ఉంది. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆమెను బయటికి వెళ్ళమని చెప్పారు కాబట్టి ఎప్పుడైనా పంపించేయొచ్చు. అమ్మా, నేనేమనుకుంటున్నానంటే అహానాను కాసేపు తన పుట్టింటికి పంపిద్దాం. అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, తన తప్పేమీ లేదని వారికి చెప్తుంది. అప్పుడు మనం ఇలా చెప్దాం, పోలీసులు వేరే ఏదో కేసు విషయంలో అక్కడికి వచ్చారని, మన అందరినీ తీసుకెళ్లారని, అందుకే ఈమె రావాల్సి వచ్చిందని చెప్దాం. అమ్మా, నేను వెంటనే తీసుకెళ్ళి వెంటనే తిరిగి తీసుకొస్తాను. నువ్వు చెప్పమ్మా, నన్ను ఇలా చేయమంటావా? అరే, ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా, ఫోన్ చేసి చెప్పండి. లేదు లేదు అత్తయ్య, ఫోన్లో ఎలా కుదురుతుంది? ఇప్పుడు వారి మీద ఇంత పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళింది కదా. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు అస్సలు నమ్మరు. అవును కదా అర్జున్? అవును వదినా. అందుకే నాకు అనిపిస్తోంది, వెళ్ళి నచ్చ చెప్పాలి. వెళ్ళడమే అందరికీ మంచిది. ఏమంటారు? నువ్వు మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోకు, త్వరగా తిరిగి వచ్చేయి, సరేనా? అంటే పెద్ద అత్తయ్యని చూసుకోవాలి కదా, సరేనా? మమ్మల్ని తన దగ్గరకు కూడా రానివ్వదు, కాబట్టి నువ్వే చూసుకోవాలి, సరేనా? సరే అక్క. నాకేం చెప్పాలో తెలియడం లేదక్క. ఇప్పుడు అత్తయ్య ఏం చెప్తే అదే చేస్తాను. అత్తయ్య వెళ్ళమంటేనే నేను వెళ్తాను, ఆమెకి ఇష్టం లేకపోతే నేను వెళ్ళను. అందుకే ఇక ఇదే నా ఇల్లు, ఇక్కడే జీవితాంతం గడపాలి. నా పాడే కూడా ఇక్కడి నుండే వెళ్తుంది. నా పుట్టింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అమ్మ తనని తాను చూసుకుంటుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు కూడా ఎండిపోతాయి. ఏదో ఒక రోజు ఆమెకు తెలుస్తుంది కదా నేను ఏ తప్పు చేయలేదని. అరే,
నువ్వింత నమ్మకద్రోహివా? మీ నాన్న పోయాక మీ అమ్మ నిన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఇతరుల మాటలు పడింది, ఇతరుల ఇళ్లలో వంట చేసి నిన్ను చదివించి నీకు పెళ్లి చేసింది. ఆ తర్వాత నువ్వు నీ తల్లికిచ్చే బహుమతి ఇదా? మంచిదైంది నిన్ను నేను పరీక్షలకు అనుమతించలేదు. అరే, ఇలాంటి చదువుకు విలువేముంది? ఇప్పుడు ఈమె చెబుతోంది ఇక్కడే ఉంటానని, ఇక్కడి నుండే పాడే వెళ్తుందని. ఎందుకే? నువ్వు ఇక్కడ పుట్టావా? ఇక్కడ పెరిగావా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? అక్కడ నీ తల్లిని ఇంటి నుండి బయటకు పంపిస్తున్నారు, అందరి ముందు నిందరు వేస్తున్నారు. మీ అమ్మని ఆ అవమానం నుండి కాపాడవా? మామూలుగా అయితే పుట్టింటికి వెళ్ళడానికి ఎగిరి పడుతుంటావు. ఇప్పుడు మీ అమ్మకి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే కూర్చుంటావా? తనని కాపాడటానికి అక్కడికి వెళ్ళవా? ఇంత పరుగులాట మంచిది కాదు కదా అత్తయ్య. ఏ పరుగులాట? ఇక్కడ పక్కకే కదా నువ్వు వెళ్లాల్సింది. ఏవైనా అమెరికా వెళ్తున్నావా? ఇప్పుడు నీకు పెద్ద ఇల్లు దొరికింది, నువ్వు నీ పుట్టింటి వాళ్ళని మర్చిపోయావు. అమ్మా వదిలే, వెళ్ళనివ్వు. మన పని మనం చేశాం కదా. ఈమెకి సమాచారం ఇచ్చాము, తనకు వెళ్ళాలని ఉంటే వెళ్తుంది. అరే, వెళ్ళాలనుంటే వెళ్తుందంటే ఏంటి? ఎందుకు వెళ్ళవు? ఇది ఇప్పుడే తన పుట్టింటికి వెళ్తుంది. ఇదే నా ఆజ్ఞ. అరే, వాళ్ళ దీనికి ఏమీ నేర్పించకపోతే ఏమైంది? ఇప్పుడు ఈమె మన ఇంటి కోడలు, మన ఇంటి పద్ధతి ప్రకారమే నడుచుకుంటుంది కదా. మిను, మన ఇంటిలో తల్లిని గౌరవించడం కంటే మించింది ఏం లేదు. ఒక పని చేయి, ఇప్పుడే నీ పుట్టింటికెళ్ళు. నీ పుట్టింటి వాళ్ళకంతా సరిగ్గా వివరించిరా. నేను వెళ్తాను, కానీ ఇంత అర్ధరాత్రి నేను ఒంటరిగా ఎలా వెళ్తాను? ఎందుకో? నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్తావు? చిన్న లేడా ఏంటి? చిన్న నీతో వస్తాడు. ఏరా చిన్న, నువ్వు వెళ్తావు కదా. అమ్మా, నిజానికి నేను కాసేపు చదువుకుందామని అనుకుంటున్నాను. అది కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తాను. చాలా చదివేసావులే నువ్వు. వెళ్ళు, తీసుకెళ్ళు. అక్కడికి పోలీసు వచ్చారు, పెద్ద గొడవ జరిగి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ భయపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకు అవకాశం దొరికింది ఆమెని గెంటేయడానికి. కానీ విను, అక్కడే ఉండిపోకు, త్వరగా వెళ్ళి వచ్చేయి. రాత్రి వచ్చాక చదువుకోవాలి, మర్చిపోకు. అహనా, వెళ్ళాలి అనుకుంటే త్వరగా వెళ్ళి తయారవ్వు. నేను బయట ఉంటాను, సరేనా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్కడే ఉండకు. నిజానికి అత్తయ్య, నాకు వెళ్ళడం అసలు ఇష్టం లేదు. మీరు చెప్తున్నారు కాబట్టే నేను వెళ్తున్నాను. జాగ్రత్త, ఇంకోసారి అలా మాట్లాడావంటే అక్కడ అమ్మ ఎంత భయపడుతోంది. నువ్వు ఆమె గురించి ఆలోచించవా? వెళ్ళు. సరే, వెళ్ళి తయారవ్వు. మీరు ఇక్కడే ఉంటారా? వంటగదికి వెళ్ళండి. అయినా మనం ఇక్కడ ఎందుకు ఆగాము? ఇక్కడేముంది? సర్ప్రైజ్ రా, చెప్తా. అక్కడ పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. పానీపూరి తింటావా? చాలా రోజులుగా నేను పానీపూరి తినలేదు. ఒక్క నిమిషం. అమ్మ ముందు చాలా చెప్పావు, నాకు పరుగులాటలు ఇష్టం లేదని, నాకు రావాలని లేదని, ఇదంతా అర్జున్ వల్లే అని. ఇప్పుడు పానీపూరి తినడానికి ఆగలేకపోతున్నావు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఒకవేళ నేను నా తెలివితేటలు వాడకపోతే అత్తయ్య మనల్ని ఇక్కడికి రావడానికి అనుమతి కూడా ఇచ్చేది కాదు. సరేనా బుద్ధురాం? మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు పానీపూరి తిందాం. ఇంకా ఈ రోజు రాత్రి భోజనం కూడా బయటే చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు పానీపూరి ఎక్కువ తినకు ప్లీజ్. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే, అమ్మకి వెళ్ళి ఇలా చెప్దాం, మీ అమ్మ అక్కడే భోజనం పెట్టారని, అందుకే ఆకలి వేయట్లేదని చెప్దాం. ఓకే పద్దా? సరే వినండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎవరికైనా నిజం తెలిస్తే ఏమవుతుంది అని. ఎవరికి తెలుస్తుంది? ఎవరు చెప్తారు చెప్పు. సరే ఒక పని చేయి, నువ్వు తర్వాత మీ అమ్మకి కాల్ చేయి, ఆమెకంతా వివరంగా చెప్పు. ఒక్కసారి అమ్మని కలిసొద్దామా? అహనా, మనం ఇప్పుడు వెళ్తే మనకు సమయం సరిపోదు, సమయం అంతా అక్కడే అయిపోతుంది.
సరే ఒక పని చేద్దాం, నేను రేపు ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు అత్తయ్యని కలుస్తాను. నిజంగా నిజంగా ముందు ప్రామిస్ చేయండి. ప్రామిస్. నువ్వు పానీపూరి తిన్నావు కదా, ఇప్పుడు మనం మాల్కి వెళ్దాం. ఏమంటావు? షాపింగ్ చేద్దాం, ఏదైనా నచ్చితే కొనుక్కుందాం. లేదా మనం సినిమాకి కూడా వెళ్ళొచ్చు. వాట్ యు సే? మీరేదంటే అది. అయినా ఒక మంచి సినిమా ఉంది. పద వెళ్దాం. ఈ పాటకి చేరుకుని ఉంటారు. చాలాసేపు అయింది కదా బయలుదేరి. ఎక్కడున్నారు? ఎందుకు చేరలేదు? మధ్య కోడల. అది చిన్న కోడలు వాళ్ళ ఇంటికి ఒకసారి ఫోన్ చెయ్యి. అక్కడికి వెళ్ళారా లేదా? ఈ పాటికి చేరుకోవాల్సింది. అత్తయ్య మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా? ఇప్పుడే అంటే వాళ్ళకి కాల్ చేయాలంటే ముందుగా శుభముహూర్తం చూసుకోవాలా? ఫోన్ చెయ్యి. లేదత్తయ్య, అదే చూడండి బయట వాతావరణం కూడా బాగోలేదు కదా, ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది, వెళ్ళారో లేదో తెలీదు, అందుకే అంటున్నాను. అరే నువ్వు నీ బుర్ర వాడేందుకు కలిసిపోతున్నావు? చెప్పిన పని ఎందుకు చేయడం లేదు? ఫోన్ చేయి. సరే సరే. అరే ఇప్పుడేమవుతుంది అక్క? వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఉండరు, వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారు కదా. దేవుడా, ఇప్పుడు ఇంకో కొత్త గొడవ. అహానాకి ఫోన్ చేసి చెప్పాలి, వీలైనంత త్వరగా ఎలాగైనా తన పుట్టింటికి వెళ్ళమని. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ సాకు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఏమైంది? లిఫ్ట్ చేశారా? లేదు, ఇంకా అది రింగ్ అవుతోంది. హలో హలో పిన్ని గారు, ఇదిగోండి అత్తయ్యతో మాట్లాడండి. ఇవ్వు. నమస్కారం, అర్జున్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి వదిన. ఇదే అహనా, త్వరగా ఒక్క నిమిషం. ఏమైంది? అహనా, నేను మర్చిపోయా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. త్వరగా చెయ్యి, 10 నిమిషాలు ఆలస్యమైంది. అనవసరంగా ఎవరిదైనా ఫోన్ వస్తే గొడవ అవుతుంది. నేను చేసా, నువ్వు చెయ్యి. చేస్తున్నాను. ఇక వెళ్దామా? నా కొడుకు మీ కూతురు అక్కడికి వచ్చారా? లేదు, ఇప్పటి వరకు రాలేదు వదిన. నాకు ఉదయం నుంచి ఆందోళనగా ఉంది. అకస్మాత్తుగా పోలీసులు వచ్చి అహానం తీసుకెళ్లారు. వదిన, మా అమ్మాయి ఎలా ఉంది? ఎక్కడుంది? తను బానే ఉంది కదా? పోలీసులు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయారు కదా. మీ అమ్మాయి మీకు చెప్పలేదా? లేదు వదిన, అహానాతో నేను అసలు మాట్లాడలేదు కూడా. వదిన, అహానా ఎక్కడుంది? నాకు తన గురించి చాలా ఆందోళనగా ఉంది. పరు, అమ్మ కోసం టీ పెట్టు. ఈ పెద్దమ్మ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? అహానా వాళ్ళ అమ్మతో. టీ తీసుకురా. మీ కూతురు మిమ్మల్ని కలవడానికే వచ్చింది.
ఎప్పుడో బయలుదేరారు ఇద్దరు. గంటకు పైగా అవుతోంది. సాయంత్రమే బయలుదేరారు, రాత్రి అయిపోయింది. ఈ పాటికి చేరి ఉండాలి కదా. లేదు వదినా, ఆహన ఎక్కడికి రాలేదు. ఒకవేళ తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఇంత పెద్ద అవమానం భరించలేకపోయి ఉంటుంది. వదినా, నేను చెప్తున్నాను, మా అమ్మాయి ఎప్పుడు ఇలాంటిది ఏమీ చేయదు. మీకు కీడు జరిగేలా. నా ఆహన చాలా నిజాయితీ గలది. తను ఎంత సున్నితమైన మనసు కలది అంటే ఎవ్వరికీ హాని చేయదు. వదినా, నాకున్నది ఒకటే బిడ్డ. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. పాపం చాలా ఇబ్బందుల్లో ఉంది. నేను తను చాలా తిట్టాను. చివరికి తన మీద చెయ్యి కూడా చేసుకున్నాను. ఇక నా బిడ్డ నా దగ్గరికి ఎప్పటికీ రాదు. వదినా, మీరు చెప్పండి, అహనా ఎక్కడుంది, ఎలా ఉంది, ఇంకా అల్లుడు గారు ఎక్కడున్నారు? మీ ఉద్దేశం ఏంటి? మీ కూతురు అక్కడికి రాలేదా? లేదు వదినా, అహానా నిజంగా ఇక్కడికి రాలేదు. తను వచ్చి ఉంటే నేను మీతో అబద్ధం చెప్తానా? నేనేం చెప్పానంటే సరే, మీరు ఇప్పుడు ఫోన్ పెట్టండి, నేను తర్వాత మాట్లాడతాను. కానీ వదినా, పెద్దమ్మ ఏం చెప్తున్నారు? తెలీదు. వాళ్ళమ్మ ఏమో వాళ్ళు అక్కడికి రాలేదని చెప్తోంది. కానీ చిన్న మాతో అక్కడికే వెళ్తున్నామని చెప్పి వెళ్ళాడు. పెద్దమ్మ, ఒక మాట చెప్పనా, మీరేం అనుకోకండి, కానీ మన చిన్న చాలా మారిపోయాడు. బహుశా మీకు ఇప్పుడు ఆ మార్పు కనిపించడం లేదు, కానీ అది అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ అమ్మాయి నిన్న కాక మొన్న వచ్చింది, కానీ మన చిన్నని తన ఇష్టానుసారం ఆడిస్తోంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాడు కూడా ఆడుతున్నాడు. అబద్ధం చెప్పడానికి కారణం ఏముంటుంది? ఈ సాయంత్రం సమయంలో ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? అత్తయ్య, ఒక మాట చెప్పనా? వాళ్ళు ఇంకా వెళ్ళి ఉండకపోవచ్చు కదా. పెద్ద వదిన, మీరేంటి పనులు చూసుకుంటారు కదా, దాని మీదే దృష్టి పెట్టండి. బయట గొడవల్లో మీరు తల దూర్చాల్సిన అవసరం లేదు. మా మగాళ్లకు బాగా తెలుసు, ఒక చోటు నుండి మరొక చోటుకి ఎంత సమయం పడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మాకు తెలుసు. ట్రాఫిక్ ఎంతున్నా సరే ఈ పాటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు. ఇక్కడ సంగతి నాకు తెలియదు, కానీ నన్ను పిచ్చివాణి చేయడం అంత సులభం కాదు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ చాలా బాగుంది కదా. సరే మేడం. మీరు కూల్ డ్రింక్ తీసుకుంటారా? ఆహా, సరే, ముందు 2 కూల్ డ్రింక్స్ ఇవ్వండి, మిగతావి చూసి చెప్తాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఫోన్ చేసి అడగొచ్చు కదా ఇద్దరు ఎక్కడున్నారని. ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఏదైనా జరిగిందేమో. ఎవరికి తెలుసు వాళ్ళమ్మ నిజం చెప్తోందో లేక అబద్ధం చెప్తుందో? ఠాకూర్ గారు, మీరు కూడానా? నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడతారు. అరే, ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? ఆమెకు తెలుసు కదా తన అబద్ధం చెప్తే తన బిడ్డకే శిక్ష పడుతుందని. మరి అలా ఎందుకు అంటుంది? పెద్దమ్మ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అరే, వాళ్ళ అమ్మ వాళ్ళే ఇంకా రాలేదు అని చెప్పింది. ఇద్దరూ తిరిగి వచ్చే వరకు వాళ్ళెక్కడికి వెళ్ళారో ఎలా తెలుస్తుంది? అత్తయ్య, మీరు చెప్తే ఒక్కసారి అహానాకు ఫోన్ చేసి చూస్తాను. పెద్ద కోడలా, నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు. ఈ మధ్య ప్రతి విషయానికి మధ్యలో మాట్లాడడం అలవాటైపోయింది. పుల్టు, ఆ, నువ్వు చిన్న ఫోన్ చేయి. పెద్దమ్మ, నేను ఫోన్ చేస్తే వాడు కోపపడతాడు. ఎందుకు కోపడతాడు? ఫోన్ చేయి. ఏదైనా అంటే నేను చెప్పానని చెప్పు. అలాగే. ఈ రోజు మరిది గారి స్కూటర్ కూడా తీసుకువెళ్ళాడు. వర్షం పడేలా ఉంది కదా అని నేను అనుకున్నాను. మళ్ళీ మునుపట్ల బస్సు ఆటో ఆగిపోతాయేమో అనిపించింది. అందుకే తీసుకువెళ్ళమని చెప్పాను. ఇద్దరు కలిసి డబ్బులేమీ తగలేయటం లేదు కదా. ఈరోజు పార్టీ నేనిస్తున్నాను. ఎందుకు? అదేం మాట? అహానా, నేను నిన్ను బయటికి తీసుకొచ్చాను. మన రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం కదా, కాబట్టి ఈ ట్రీట్ నాది. లేదు, ప్లీజ్, ఇక మీరు ఖర్చులు చేయకండి. ఇంకా ఖర్చు చేస్తే నెల చివర్లో మీకు ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె లెక్కను అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అందుకే నన్ను డబ్బులు కట్టనివ్వండి, అది కూడా నా డబ్బులు. సరే కానివ్వు, మనం ఒక పని చేద్దాం. నేను నీకు మెల్లగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అరే, నేను మొదటిసారి నా భర్తకు ట్రీట్ ఇస్తున్నాను, ఆ డబ్బులు కూడా మీరేస్తారా? ఇది మరీ బాగుంది.
మీరు అస్సలు రొమాంటిక్ కాదు. పెద్దమ్మ అస్సలు తెలియదు. చిన్నది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే లేదు, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, అందుకే. నిన్నెవరైనా అడిగారా? ప్రతిదానికి తల దూర్చడం నీకు అలవాటైపోయింది. పారు ఏమైనా తప్పుగా మాట్లాడిందా పోల్టు? కావచ్చు, చిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు, ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, అది కూడా జరగవచ్చు కదా. ఇంత చిన్న విషయానికి అంత కోప్పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అత్తయ్య అహానాకు ఫోన్ చేసి చూద్దాం, అప్పుడంతా తెలిసిపోతుంది కదా. అహనాకి ఫోన్ చేయి. నీ దగ్గర తన నంబర్ ఉందా పోల్టు? నా దగ్గర తన నంబర్ ఎందుకుంటుంది? ఒకవేళ ఉన్నా కూడా నేను తనకి ఫోన్ చేయను. అత్తయ్య నాకు తన నంబర్ తెలుసు, నేను ఫోన్ చేయనా? చేయి. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఫోన్ ఎత్తడం లేదు కదా? నాకు తెలుసు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూసారా పెద్దమ్మ, చూసారా ఎంత మోసం చేసి వెళ్ళారో? మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఇద్దరు. మీరు చాలా అమాయకులని వాళ్ళు అనుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అడగరని అనుకున్నారు. కానీ తనకి ఈ విషయం కొంచెమైనా తెలుసుంటే వాళ్ళ అమ్మకి ముందుగానే చెప్పి ఉంటుంది. ఆమె ఫోన్లో బట్టి పట్టిన చిలుకలాగా మీకు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉంటుంది. నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్తారా? నన్ను మోసం చేశారు. ఇక వాళ్ళని నేను వదలను. దీనికి వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే.